ఇక బీఆర్ఎస్ పని కథం. జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. మంత్రి వివేక్ వెంకటస్వామి ఊళ్ళలో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి పోటీ లేనప్పుడు మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏకగ్రీవాలు చేస్తుంది అనేది అర్థం కాదు. ఇప్పుడు ఈ మధ్య మనం చూసుకుంటే ఈ సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి చాలా ఏకగ్రీవాలు అవుతున్నాయి. వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏకగ్రీవాలు అవుతున్నాయి. మరి ఏకగ్రీవాలు అయితే ఎన్నికలు ఎందుకు? ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే అయిపోతుంది కదా. ముఖ్యంగా నిన్న ఇదే వెలుగు పేపర్లో చూసినాం, 95% సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. అంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమంటారు ఏకగ్రీవాలని చేసుకొని ఇగో మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చూపించుకోవడానిక ఏకగ్రీవాలు చేసేది. మరి ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? ఇట్లా చేసుకుంటే పోటీయే లేనప్పుడు, పోటీయే కాదు అనుకున్నప్పుడు మరి ఎన్నికలు ఎందుకు? మరి డైరెక్ట్ పోతే అయిపోతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఏకగ్రీవాలు చేయాల్సి వచ్చింది? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఊర్లలో ఎలక్షన్లలో ఏం చేస్తారు అంటే మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినట్టు అభివృద్ధి పార్టీకి అభివృద్ధి జరగాలంటే అధికారం ఉన్న పార్టీకే ఓట్లు వేయాలని చెప్పేసి కొత్త రాగం ఎత్తుకోరు. అట్లేం లేదు. మీరు సర్పంచ్ నిజాయితీ, నిబద్ధత, కమిట్మెంట్ కలిగిన సర్పంచ్ అయితే అది ఏ పార్టీ అయినా సరే, ఇండిపెండెంట్ అభ్యర్థినైనా సరే, అభివృద్ధి ఏమంటారు అధికార పార్టీ అయితేనే అభివృద్ధి అవుతుంది అనేది ఏముండదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రం నుంచి వస్తాయి. మన గ్రామానికి ఏవేవైతే అవసరం ఉంటే అవన్నీ వస్తాయి. దాన్ని సమర్థవంతంగా ఖర్చు పెట్టే ఒక సర్పంచ్ అయితే మనకు సరిపోద్ది. అది అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా, ఇండిపెండెంటా కాదు. ప్రజలు కూడా ఆ భ్రమలలోకి వెళ్ళి బయటికి రావాలి. ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఆ సర్పంచ్ గెలిస్తేనే మనకు నిధులు వస్తాయన్నట్టు అట్లా కాదు. మన జనాభా ప్రాతిపదిక ఎంత ఉందో, ఎంత రావాల్సిందో రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఖచ్చితంగా సంవత్సరానికి ఎంత రావాలో అంత రావాల్సిందే. అంతే. దానికి ఎవరిని ఆపడానికి ఎవరికి కూడా రైట్స్ అనేది ఉండవు. అట్లా ఇక్కడ ఓటర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కులం చూసో, పార్టీ చూసో, ప్రాంతం చూసో, లేకపోతే మా నాయకుడు అని కులం చూసో ఇవి కాదు. ఆయనే సమర్థవంతంగా పనిచేస్తాడా చేయడా, దీన్ని చూసి మీరు ఓట్లు వేయండి. ఇక కోటరకు అవి అమ్ముడు వేయడానికి, కోటరకు 1000 రూపాయలకు అమ్ముడు వేయడానికి ఇప్పుడు ఒక్కో సర్పంచ్ 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. 30 లక్షలు 40 లక్షలు ఒక సర్పంచే ఖర్చు పెడుతున్నాడు అంటే ఆయన ఏం ఆశించి పెడుతున్నాడు, ఏం ఉద్దేశం కోసం పెడుతున్నాడు? అంతే కదా. సర్పంచ్కి అన్ని పైసలు ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. సర్పంచ్కి 5000 జీతం ఉంటుంది, 6000 జీతమే 5000 జీతమే ఉంటుంది. సర్పంచ్ పదవి అయిపోయేసరికి ఆయనకు బంగ్లా, ఫార్చునర్ కార్లు, ఈ 6000 జీతాలలో ఇవన్నీ ఎట్లా వస్తాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నిజంగా ఇప్పుడు 6000 జీతంలో ఆయన పదవి దిగిపోయే వరకు ఫార్చునర్ కార్ వస్తుంది, ఇంట్లో పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఫామ్ హౌస్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి 6000 జీతంతోనే? ఆ లాజిక్ ఏదో చెప్తే మనం కూడా చేస్తాం కదా. జనాలు ఏమనుకుంటారు అంటే ఇప్పటి వరకే చూస్తున్నారు. అదే కదా. ఇప్పటి వరకు ఎవడు మంచిగా మందలు ఇచ్చిండు, ఎవడు. ఇంకోటి ఊళ్ళల్లో ఎట్లుంటది అంటే ఒక వార్డు మెంబర్ గెలవాలంటే మునుం పెడతాడు, ఆ వార్డు నుంచి ఈ వార్డు దాకా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు, కాలం ముక్కుతారు, కాలం మీద వాడి లేవరు, ఓటేస్తా అని దాకా లేవరు, ఒట్లేపించుకుంటారు. ఇగో ఇటువంటి బ్లాక్ మెయిల్ చేస్తుంటాయి అన్నట్టుగా. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.